సార్ జగిత్యాల్లో మనం ఒక దారుణమైన సంఘటన చూసాం సార్. అక్క కూతుర్ని గొంతు కోసి చంపేసింది ఒక అమ్మాయి. ఇప్పుడు అది మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయని కూడా చెప్తున్నారు. మరి ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఎలా చంపింది? ఎందుకు చంపింది సార్? దీనికి గల కారణాలు ఏంటి? యా ఇప్పుడు ఈమెది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఆ, ఈ జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది ఈ సంఘటన. సో ఆ, ఇది ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మమత అని పేరు. మమతని అరెస్ట్ చేసి వాళ్ళు సీన్ రికన్స్ట్రక్షన్ అవన్నీ చేశారు. డీటెయిల్ గా విషయాలు రాబట్టారు. ఇప్పటి వరకు మొత్తం సాక్ష్యాల్ని అన్ని కలెక్ట్ చేసిన తర్వాత పోలీసులే షాక్ అయ్యే విధంగా మమత ప్రవర్తన ఉందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మేము ఇలాంటి హత్య కేసును చూడలేదని పోలీసులు అంటున్నారు అనమాట. ఇది జూలై 5వ తేదీన జరిగిన సంఘటన. సో పోలీసులు ఇప్పటి వరకు ఏమి కనిపెట్టారు, ఆమె దగ్గర నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారు, వీళ్ళు మిగతా ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసాయి, పోలీసుల్ని షాక్ చేసిన ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు ఇంత దారుణానికి ఆమె పాల్పడింది. తన సొంత అంటే వీళ్ళు కూడా అక్క చెల్లెళ్ళే. మమత వాళ్ళ అక్క నవీన, వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళ బిడ్డలు అనమాట. అంటే పెద్దమ్మ చిన్నమ్మ కూతుర్లు. సో ఇంత ఇదిగా ఉండి తన ఆల్మోస్ట్ సొంత అక్క లాంటి నవీన కూతుర్ని, అది కూడా ముక్కుపచ్చలారలేదు, 5 ఏళ్ల పసిపాపని అంత క్రూయల్ గా గొంతు కోసి ఎలా చంపింది, ఎందుకు చంపింది అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇది 5వ తేదీ ఏం జరిగిందంటే మార్నింగ్ వీళ్ళు ఆకుల రాము, ఆకుల లక్ష్మణ్, రామలక్ష్మణ్ అని పేరు పెట్టారు. వాళ్ళు ఇద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ కోరుట్లలో ఉంటారు. ఈ ఆకుల రాము లక్ష్మణ్ ఇద్దరు కూడా దుబాయ్ పోయారని చెప్తున్నారు. సో దుబాయ్ నుంచి అక్కడ నుంచి సంపాదించి డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు ఆదర్శ నగర్ లో కలిసే ఉంటున్నారు. నవీన, మమత వాళ్ళ అత్త, ముగ్గురు పెద్దవాళ్ళు. ఇద్దరికి ఇద్దరిద్దరు పిల్లలు. నవీనాకి 2 పిల్లలు, వేదాంశ్ అండ్ హితాక్షి. అట్లాగే మమతకు కూడా 2 పిల్లలు. ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే ఆడపడుచుతో కలిసి నవీన షాపింగ్ చేయడానికి వెళ్ళింది. పిల్లల్ని స్కూల్కి పంపించేసి షాపింగ్ చేయడానికి వెళ్ళింది. ఈవినింగ్ పిల్లల్ని ఈ మమత వెళ్ళి తీసుకొచ్చి కాసేపు రిలాక్స్ అయినాక వాళ్ళని పులివేషాలు వేస్తున్నారంటే బయటికి తీసుకెళ్ళింది. అత్తతో చెప్పేసి వెళ్ళింది బయటికి. వెళ్ళేటప్పుడే అంటే ఆమెకి ముందే ప్లాన్ ఉన్నట్టుంది. ఒక కత్తి, ఇంట్లో కూరగాయలు కోసే కత్తి, తర్వాత మొక్కల్ని కట్ చేసే కట్టర్, ఈ 2 కూడా బ్యాగ్ లో ఆమె తీసుకుపోయిందని తర్వాత చెప్తున్నారు. సో మామూలుగా తీసుకెళ్ళినాక ఈవినింగ్ ఒక 6:30 ఆ ప్రాంతంలో వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఈ పాపను మాత్రం, హితాక్షిని మాత్రం తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత కాసేపు తర్వాత వీళ్ళు వచ్చారు. నవీన వాళ్ళ ఆడపడుచు ఇంటికి వచ్చారు. ఈ పాప ఎక్కడంటే ఎక్కడో బయటకు ఆడుకోవడానికి పోయింది, మళ్ళీ రాలేదని మమత చెప్పింది. అందరు కలిసి ఎతకడం మొదలు పెట్టారు. మమత కూడా ఎతకడం మొదలు పెట్టింది. అలా ఆ క్రమంలో వాళ్ళకి దగ్గరలో ఉంటున్న ఒక బాత్రూమ్ లో డెడ్ బాడీ కనిపించింది. దాంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా అతి భయంకరంగా నవీన ఏడుస్తుంది. నవీనతో పాటు మమత కూడా భయంకరంగా ఏడవడం మొదలు పెట్టింది. దాని తర్వాత పోలీసులు వచ్చి ముందుగా బాడీని దీన్ని అక్కడి నుంచి తరలించి పోస్ట్ మార్టం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఈ మమత కూడా నవీనతో కలిసి భయంకరంగా ఏడవడం అవన్నీ కూడా రికార్డ్ అయినాయి సీసీటీవీలో. సో పోలీసులకి ఫస్ట్ ఏమనుకున్నారంటే ఈ బాత్రూమ్ ఉన్న ఇల్లు కొడుపల్లి విజయ్ అనే ఒక అతని మీద ఆల్రెడీ కొంత వివాదాస్పద వ్యక్తి, అంటే తాగేసి గొడవలు చేయడం అవన్నీ చేస్తుంటాడు. అతని భార్య కూతురు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో అతను ఏంటంటే వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మే ఒక షాపులో కూలీగా పనిచేస్తున్నాడు అనమాట. సో వీళ్ళేమనుకున్నారంటే ఇతనే చంపుండొచ్చు, డబ్బుల కోసం కానీ దేనికోసం కానీ చంపేసి ఉండొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. అతనికి ఫోన్ చేశారు. అతను ఫోన్ చేస్తే అతను నేను
వేరే ఊర్లో ఉన్నాను అని చెప్పాడు అనమాట. సో అక్కడ లేదు, అక్కడ నర్సంపేట ఏదో ఉన్నాను అని చెప్పాడు. సో అక్కడ లేకపోతే మరి ఎక్కడికి పోయినాడు? ఆ, అక్కడ లేకపోతే అతను ఎలా చంపాడు ఆ, ఇక్కడికి వచ్చి ఎలా చంపాడు అనేది పోలీసులు డౌట్ వచ్చింది. చెక్ చేశారు. అతని ఫోన్ సిగ్నల్ పట్టుకొని అతను చెప్పినట్టుగా నర్సంపేటలోనే ఉన్నాడు. కాబట్టి అతను కాదని వీళ్ళు నిర్ధారించుకున్నారు. ఈ లోపల డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ ఈ బాత్రూమ్ దగ్గర నుంచి మామూలుగా ఏం చేస్తాయి, డాగ్ స్క్వాడ్ స్మెల్ చేస్తాయి. అక్కడ నుంచి అవి ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి జనరల్ గా అయితే అక్కడికి తీసుకెళ్తాయి. అలాగా ఈ డాగ్ స్క్వాడ్ ఈ డాగ్స్ ఏం చేశాయంటే అక్కడ స్మెల్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వేలింట్లోనే హితాక్షి ఇంటికే వచ్చి ఆగిపోయినాయి. దానివల్ల వాళ్ళకి పోలీసులకి డౌట్ వచ్చింది, ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉన్న వాళ్ళ సెల్ ఫోన్లు అన్ని తీసుకున్నారు. ఆ క్రమంలో మమత సెల్ ఫోన్ చూస్తే అందులో మనుషుల్ని ఎలా చంపాలి అనే దానికి సంబంధించిన వీడియోల్ని ఆమె గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంది ఫోన్లో. వాళ్ళు షాక్ అయ్యారు, ఇవి ఎందుకు పెట్టుకుంది అని. ఈ లోపల సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీలు చూస్తే ఈ 6:30 నుంచి 7:30 మధ్యలో మమత దాదాపు 5 సార్లు ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా అక్కడ విజువల్స్ కనపడ్డాయి. ఆ తర్వాత ఈ బాత్రూమ్ ఉన్న ఇంటి దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అందులో కూడా ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా ఒకటి కనపడింది. దాని తర్వాత ఆటోలో 1 కిలోమీటర్ పైన వెళ్ళి నేషనల్ హైవే పక్కన ఈ కత్తులు, తను చీర అంటే చీర కట్టుకొని ఉన్నప్పుడు చంపిందనమాట. చీరని మార్చేసి మన పంజాబీ డ్రెస్ వేసుకొని చీరని కూడా బ్యాగ్ లో పెట్టుకొని దారి పక్కన పడేసింది. ఇవన్నీ కూడా విజువల్స్ వీళ్ళకి దొరికాయి. దాంతో ఈమె చేసిందని కన్ఫర్మ్ అయిపోయారు. ఈమెని పోలీసులు పట్టుపోయారు. ఇది ఎప్పుడైతే తెలిసిందో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇంతవరకు ఘోరంగా ఏడుస్తుంది, అందరికంటే ఎక్కువగా ఏడుస్తుంది, కన్నీళ్లు కారిపోతున్నాయి, ఇలాంటి ఆవిడ చంపింది అని వాళ్ళు నమ్మశక్యంగా వాళ్ళకి అనిపించలేదు. పోలీసులు ఏమన్నా పొరబడ్డారేమో అని అనుకున్నారు. కానీ పోలీసులు ఆమెని ఇంట్రాగేట్ చేశారు. దాంతో మరి కొట్టి కూడా ఉండొచ్చు దీంట్లో, ఎందుకంటే విజువల్స్ పోలీసులకు అర్థమైపోతుంది, వాళ్ళు ఎన్నో క్రైమ్స్ చూస్తుంటారు కాబట్టి. సో ఈమె కన్ఫెస్ చేసిందని చెప్తున్నారు. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయారు. రాములు, లక్ష్మణ్ కూడా దుబాయ్ నుంచి వచ్చారు. ఇంట్లో ఉండే సొంత పిన్ని అంటే పాపకి చాలా ఇష్టం అని కూడా చెప్తున్నారు. ఎప్పుడు పిన్ని అంటూ తిరుగుతూ ఉండదని. అలాంటి పాపని ఎలా ఇంత ఘోరంగా అంటే కత్తితో గొంతు కోసి తర్వాత కట్టర్తో కూడా ఇచ్చేసి ఫస్ట్ ఏమో పాపని తీసుకెళ్లి కట్టేసిందని చెప్తున్నారు. నోటికి గుడ్డ చుట్టేసి కట్టేసింది. కట్టేసినాక కత్తితో గొంతు కోసి తర్వాత కట్టర్తో కూడా ఇచ్చేసింది అని చెప్తున్నారు. సో ఒక ఏమీ తెలియని అభంశుభం తెలియని ఒక పాపని తీసుకెళ్లి ఇంత ఘోరంగా ఎలా చంపింది అనేది పోలీసులు షాక్ అవుతున్నారు. ఆమెను అడిగారు, అసలు ఎందుకు నువ్వు ఈ పని చేసావంటే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే వీళ్ళిద్దరు డబ్బులు పంపిస్తుంటే నవీన్ ఏమో దాన్ని సేవ్ చేసి భద్రంగా పెట్టుకుంటుంది. మమత ఏమో ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడడం, తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టడం చేసింది. దాంతో ఆమెకి ఒక 25 లక్షలు లాస్ వచ్చేసింది. అది ఇంట్లో తెలిసింది. తెలియడంతో ఏం చేశారంటే ఈ మీద ఒక రకంగా వాళ్ళు అందరూ కూడా ఈమె దోషిలాగా చూడడం మొదలుపెట్టారు. నవీనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ఇంట్లో. అంటే అన్నిటికీ నవీన అని సలహాలు అడగడం, ఆమె ఇంటి పెద్దలాగా ప్రవర్తించడం. సో ఈమెకేందంటే రాను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. తనని దారుణంగా చూస్తాను చుట్టుపక్కల బంధువులు కానీ అందరూ కూడా ఈ విషయం లీక్ అయిపోయింది. అందరూ కూడా ఎక్కడైనా ఫంక్షన్ జరిగినా ఏం జరిగి వెళ్ళినా నవీనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఈమెను ఎవరు పట్టించుకుపోవడం, పైగా ఈమెని తప్పు చేసినట్టుగా చూడడం, ఇలాగా రాను ఈమెకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక జలసీ ఇవన్నీ వచ్చేసాయి. సో దీన్ని ఎలా తీర్చుకోవాలో ఆమెకి తెలియట్లేదు. దాంతో నవీనాని ఆ ఫ్యామిలీని దెబ్బతీయాలంటే నవీన బిడ్డల్ని ఇద్దరిని కూడా చంపేయాలనేది ఒక ప్లాన్ వేసుకున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. ముందుగా పాపని చంపేసి తర్వాత బాబుని చంపేయాలనేది ఆమె స్కెచ్ అనేది పోలీసులు తెలుసుకొని షాక్ అయ్యారు. అంటే బిడ్డల్ని చంపడం ద్వారా
వాళ్ళని వాళ్ళ జీవితాంతం బాధపడే విధంగా చేయడం ద్వారా తను పైచేయి సాధించాలి, తన నేనంటే ఏంటో చూపించాలి అన్న ఒక కసి ఈమె పెంచుకున్నదని చెప్తున్నారు. ఈ కసి వల్ల బిడ్డ అనేది మర్చిపోయి ఆమె ఒక ఆబ్జెక్ట్ లాగా చూసింది బిడ్డని. ఒక మనిషిలాగా, ఒక చిన్న బిడ్డలాగా చూడలేదు ఆమె. ఆమె దృష్టి అంతా కూడా ఇదొక ఆబ్జెక్టు, ఈ దీన్ని మనం చంపడం వల్ల అక్క లేకపోతే ఆ కుటుంబం అంతా బాధపడతారు, మనకు కంట్రోల్ వస్తుంది, నా కసి తీరుతుంది అన్న ఇది మాత్రమే ఆమె వేసుకునింది. దానికి తగినట్టే ముందే స్కెచ్ చేసుకొని ఊరు వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అక్క ఊరు వెళ్ళినప్పుడు ఈ ప్లాన్ చేసింది. అట్లాగే ఇక్కడ ఈ బాత్రూమ్ ఎందుకు ఎంచుకుందంటే అక్కడ గేట్ లేదు, బాత్రూమ్ కూడా తలుపు లేదు, అతను కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి అతనే చంపేశాడని నమ్ముతారని కూడా ఈమె అనుకున్నది. అంటే ఈమెకి మిగతా కొంతవరకు ఆమె స్కెచ్ చేసింది కానీ అంతకంటే ఎక్కువ ఆమెకి బ్రెయిన్ కూడా లేదు. అంటే సీసీటీవీలు ఉంటాయి, మనల్ని కనిపెడతారు, ఇవన్నీ కూడా ఆమెకి అంతగా నాలెడ్జ్ లేదనమాట. ఉన్నంతలో ఆమె స్కెచ్లు వేసుకునింది, తన తెలివి మేరకు స్కెచ్లు వేసుకునింది. అన్నిటికంటే ఆమె కసి ఆమెని డామినేట్ చేసేసింది. ఈ కసి జలసి అనేవి ఆమె బ్రెయిన్ ని దీన్నే కాగ్నేటివ్ డిస్టార్షన్ అంటారు మామూలుగా సైకాలజీలో. అంటే మనకు ఒకే రకమైన దీన్ని వేసుకుని ఎంతసేపటికి వాళ్ళని బాధ పెట్టాలి, నా కసి తీరాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆమె దీనికి ఫిక్స్ అయింది, చంపేయాలని. ఇద్దరు బిడ్డల్ని చంపేస్తే వాళ్ళు జీవితాంతం బాధపడుతుంటారు, అదే వాళ్ళకి నేనేసే శిక్ష అని ఒక ఫీల్ అయింది. అందుకోసం ఏం చేసింది, ఈమెలో పెద్ద పశ్చాత్తాపం కానీ నేను చిన్న పాపను చంపాననే ఫీలింగ్ కూడా ఇప్పుడు కూడా ఏమాత్రం లేదు. ఒక రకంగా సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగానే చెప్తున్నారు పోలీసులు. ఇది జనరల్ గా ఒక దీన్ని ఏమంటారంటే ఏఎస్పిడి అంటారు సైకాలజీలో. అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టుగా కొంతమంది సైకాలజిస్టులు దీన్ని చెప్తున్నారు. అంటే సైకోపాథాలజీ లక్షణాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ డైనమిక్స్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి కాంటెక్స్లలో తన చెల్లెలు లేకపోతే అక్క మీద జలసితో వాళ్ళ హస్బెండ్స్ తో అఫైర్లు కూడా పెట్టుకుంటారు. ఆ అఫైర్లు పెట్టుకొని వాళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధిపత్యం చెలాయించాలని ట్రై చేస్తారు. ఇక్కడ ఈమెకి అది స్కోప్ లేదు, ఎందుకంటే అతను దుబాయ్లో ఉన్నాడు కాబట్టి. ఇక్కడేమో ఆలోచించిందంటే పెయిన్ ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళని డామినేట్ చేయొచ్చు అనేది ఈమె ఆలోచించిందని